హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే రుచిగా ఉంటుంది, ఎలా చేస్తే టేస్ట్ బాగా ఉంటుంది అండ్ ఎలా చేస్తే బాగా తింటారు అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండ్ ఎలా చేసుకోవాలి, ఏమేమి యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అంతకంటే ముందు నా వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ చికెన్ అనేది నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే ఒక బౌల్ అనేది వేసుకున్న తర్వాత మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్లో అనేది పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది ఇందులో అయితే నేను యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. అండ్ నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే కొద్దిగా స్పైసీ అయితే తింటాను, అందుకోసమే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్ దాకా. అండ్ దీంట్లో నేనైతే 2 లెమన్స్ అయితే పిండుకొని ఆల్రెడీ పెట్టుకున్నానండి. సో ఆ పిండుకున్న లెమన్స్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో ఆయిల్ అనేది కొద్దిగా వేడి చేసుకున్నానండి. సో వేడి చేసుకున్న ఆయిల్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత నేను కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే ఇందులో అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ పుదీనా అండి. సో పుదీనా అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కొంచెం కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి, ఇది కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న పీసెస్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఏదైతే మనము ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టుకున్నామో ఆయిల్ అనేది ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే చాలా వేడిగా ఉండింది. సో అందుకోసమే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే బాగా కలుపుకుంటున్నానండి. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మాత్రమే కలుపుకోండి, ఎందుకంటే మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా పట్టుకోవాలండి. సో మనం కలిపేదాన్ని బట్టే మన టేస్ట్ అయితే వస్తుంది చికెన్ అనేది. సో మనం ఊరికే పైన ఎలా కలుపుకున్నామంటే చికెన్ అనేది అంత టేస్టీగా రాదు. సో అందుకోసం మసాలా పీసెస్కి అనేది మసాలా అనేది బాగా పట్టుకోవాలండి. సో మనం ఏదైతే మసాలా అంతా నీట్గా కలిపి పెట్టుకున్నామో ఇదైతే మనము ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కకైతే ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పీసెస్ చూపిస్తున్నానో ఆ విధంగా మసాలా అయితే పట్టుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే పక్కన ఉంచుకుంటున్నానండి చికెన్ అయితే. సో ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకొని దానికైతే క్యాప్ అయితే మూసుకున్నాను. సో ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఈ 3 ఆనియన్స్ని నీట్గా అయితే వాష్ చేసుకొని 3 పీసెస్ అయితే కట్ చేసుకొని ఇక్కడ నేనైతే పెరుగు అయితే తీసుకున్నానండి. ఒక పావు లీటర్ మేని పెరుగు అయితే తీసుకున్నాను. ఆ పెరుగును నీట్గా చిలుక్కున్నాను. గడ్డలు డైరెక్ట్గా వేసుకున్నారంటే గడ్డలు ఉంటుంది. సో అందుకోసమే నీట్గా అయితే చిలికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు దాకా చెప్పినట్టు ఆనియన్స్ అయితే చూపించాను కదండి, 3 ఆనియన్స్ అవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవే మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్ అయితే పెట్టుకున్నాక అది కొంచెం వేడయ్యాక అందులో వచ్చేసి మనం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము. 2 స్పూన్స్ ఆయిల్ అయితే నేనైతే ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇందులో మనం ఏవైతే 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామో పీసెస్గా ఆ 3 ఆనియన్ పీసెస్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపెట్టుకోవాలి. ఇవైతే ఆనియన్స్ అనేది మనకు రెడ్ కలర్ అయితే రావాలండి, కొంచెం మంచిగా కలర్ అయితే రావాలి. సో ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఈ కలర్ అయితే రావాలండి. సో ఈ కలర్ వచ్చే దాకా అయితే దానిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఈ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఇందులో హాఫ్ ఆనియన్స్ అయితే పక్కకైతే తీసుకుంటున్నానండి. సో హాఫ్ ఆనియన్స్ నేనైతే చికెన్లో అయితే కలుపుకుంటాను. సో అందుకోసమే హాఫ్ ఆనియన్స్ అయితే పక్కకైతే ఉంచుకుంటున్నాను. ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే యాలకులు, ఆకు,
ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. లవంగాలు అన్నీ ఎక్కువ ఏం లేదండి, జస్ట్ అదొకటి ఇదొకటి అలాగైతే నేను రెండు అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఏదైతే హాఫ్ అన్ అవర్ మనం మసాలా మంచిగా పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది చికెన్కి బాగా పట్టుకోవాలి. సో అందుకోసమే ఒక 1 మినిట్ దాకా చికెన్ అనేది అందులో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో మెంతి పౌడర్ యాడ్ చేయడం వల్ల బాగా టేస్ట్ అయితే ఉంటుందండి. సో మెంతి పౌడర్ అయితే స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, కంపల్సరీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే చికెన్ అనేది బాగా ఉడకాలి. సో దానికోసమే మనమైతే క్యాప్ అయితే మూసుకుంటున్నామండి. ఒక 3 మినిట్స్ అయితే క్యాప్ అయితే మూసుకుంటున్నాను. 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఏ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నానో ఆ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి అయితే. ఇక్కడైతే టమోటాస్ అండి. నెక్స్ట్ టమోటో నేనైతే 2 టమోటాస్ అయితే తీసుకున్నాను. అవి నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఏవైతే టమోటో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానో ఆ టమోటాస్ అనేది చికెన్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కలబెట్టకండి. సో కలబెట్టుకోకుండా జస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే క్యాప్ అయితే మూస్తున్నానండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ అయితే క్యాప్ అయితే క్లోజ్ చేశాను. 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టమోటో చికెన్ అన్నీ బాగా మగ్గాలి. సో తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ అయితే ఒకసారి అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఏదైతే మనము పెరుగు ఆల్రెడీ చిలుక్కొని పెట్టుకున్న తర్వాత ఆ పెరుగు అనేది తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి చికెన్లో. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. వడకలు మాత్రం ఉండొద్దండి పెరుగులో. సో అందుకోసమే బాగా చిలుక్కొని మజ్జిగ టైప్ లాగా ఉండాలి. ఆ మజ్జిగ టైప్ లాగా చిలుక్కున్నదే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత కలబెట్టుకున్నాక క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అయితే క్యాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేశానండి. తర్వాత మనము ఇప్పుడు దాకా ఆల్రెడీ ఆనియన్స్ అనేది పక్కన ఉంచుకున్నాం కదండి. ఆ ఆనియన్స్ తీసుకొని బాగా చేత్తో బాగా మెత్తగా రావాలండి ఆనియన్స్. అలానే వేసే టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఇలా ఆనియన్స్ని ఏవైతే విధంగా వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా చేసి నుజ్జులాగా చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ పాటు క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. సో 3 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో అయితే నేనైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, ముందే యాడ్ చేసుకుంటే మరీ మెత్తగా అవుతుంది. అందుకోసమే పచ్చిమిర్చి అనేది ఇప్పుడైతే యాడ్ చేస్తున్నానండి. సో నేను ఇక్కడ వచ్చేసి 3 పచ్చిమిర్చిస్ అనేది తీసుకున్నాను. ఆ 3 పచ్చిమిర్చిస్ అనేది జస్ట్ కొద్దిగా కట్ చేసుకొని మధ్యలో అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. ముందుగా యాడ్ చేసుకోవడం ఎందుకు అనేది అంటే మెత్తగా అయిపోతుంది, మరి గుజ్జుగా అయిపోతుంది. ఇప్పుడైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చిస్ కూడా బాగా మగ్గుతాయి, టేస్ట్ కూడా ఉంటుంది. అంతే అండి. పచ్చిమిర్చిస్ యాడ్ చేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాతకి ఇంకా మనము గార్నిష్ అయితే చేసుకున్నాము కొత్తిమీరతో. అంతే, చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే, స్మాల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్. ఈజీగా 10 to 15 మినిట్స్లో అయితే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి, చాలా టేస్ట్గా ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. కంపల్సరీ 100% సక్సెస్ అయితే అవుతుంది. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.